నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూకటపల్లిలో 12 సంవత్సరాల అమ్మాయి సహస్ర దారుణ హత్యకు గురైన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆయనను ఇంట్లో లేని సమయంలో ఏ కత్తిపోట్లతో పొడిచి చంపారు. ఆయన మిస్టరీ ఇప్పుడు పోలీసులు ఛేదించారు. ఎందుకు చంపారు ఏమనే తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ఇతను సహస్ర అనే అమ్మాయిని ఎవరు చంపారు అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, హైదరాబాదులోని కూకటపల్లిలో 6వ తరగతి బాలిక సహస్ర 12 సంవత్సరాల అమ్మాయి దారుణ హత్య జరిగిన మిస్టరీ వీడిందండి. అది ఎట్లా జరిగిందని అంటే, పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో 10వ తరగతి బాలుడే ఆమెను హత్య చేసినట్లు తెలిసింది. చూడండి, సోరీ కోసం ఇంట్లో సొరబడిన ఆ బాలుడిని సహస్ర గుర్తించి అడ్డుకోవడంతో విషయం ఎక్కడ బయటకు పడుతుందని ఆమెను కత్తిపోటుతో పొడిచారండి. అతను ఎందుకు వచ్చాడు? క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వచ్చాడు. ఆ క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వచ్చిన ఆ 10వ క్లాస్ చదువుకునే అబ్బాయిని ఈ సహస్ర అనే అమ్మాయి అడ్డుకునింది. ఈ అడ్డుకోవడంతో ఇంకా నా పరిస్థితి బయటపడుతుందనే ఉద్దేశంతో అతను ఆ అమ్మాయిని కత్తిపోట్లతో చేశారండి. అతను ఇంట్లో ఎవరు లేరని అంచనాలతో సోరీకి ప్లాను గుర్తించి అడ్డుకున్న సహస్ర అందరికీ చెప్తుందన్న భయంతో కత్తితో పొడిచి పరారైన బాలుడు అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడంతో అంగీకారం. తాగుబోతు తండ్రి ఆర్థిక ఇబ్బందులతో సోరీకి ఎత్తించిన నిందితుడు. చూడండి, వాళ్ళ ఆయనేమో తాగుబోతు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, ఆ ఇబ్బందులతో సోరీకి ప్రయత్నించాడండి. ఎవరు? ఆ పిల్లవాడు చంపేసినట్టు తెలిసింది. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించక తలపట్టుకున్న పోలీసులు పక్కన ఉన్న అపార్ట్మెంట్లోనూ ఓ వ్యక్తి మామూలుగా చెప్పిన ఒక అంశం ఆధారంగా పరిశీలన జరిపి హత్యను మిస్టరీని ఛేదించారు. చూడండి, ఈ పరిస్థితి చూస్తే అతను 10th క్లాస్ కిల్లర్. చూడండి, కూకటపల్లిలో బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ ఎలుగులోకి సంచలన విషయాలు. అతను 10th క్లాస్ చదువుకుంటే అతను చూడండి, పక్క భవనంలో సోరీ కోసం తెచ్చేసిన 10th క్లాస్ కుర్రాడు. సోరీ అనంతరం గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటికి నిప్పెట్టించాలని కుట్ర. దొంగతనం చేస్తుండగా బాలిక చూడడంతో పట్టుబడతానన్న భయంతో హత్య. ఎంట తెచ్చుకున్న కత్తితో సుమారు 20 సార్లు పొడిచి ఇంట్లోకి పరారు. బాలిక తండ్రిపైన అనుమానం వచ్చేలా పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం. ఓ స్థానికుడు సమాచారంతో చివరకు నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడి ఇంట్లో సోదాలలో కత్తి, రక్తం మరకలు, దుస్తులు లభ్యం. చూడండి, ఆ అమ్మాయిని 10th క్లాస్ కుర్రోడు, 10th క్లాస్ కిల్లర్, అతను కత్తితో 20 కత్తిపోట్లు పడిచాడంట. పక్కన దొంగతనము ఈ అమ్మాయి చూసిందని ఎక్కడ బయటపడి చెప్తుందోనో చెప్పి సహస్రాను 20 కత్తిపోట్లు పడిచాడంట ఆ 10th క్లాస్ కుర్రోడు. చూడండి, అతను చేసిన పనికి చూడండి. 5 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తకేసరం నుంచి వలస వచ్చిన కృష్ణ రేణుక దంపతులు వారి కుమార్తె సహస్ర. చూడండి, ఎక్కడి నుంచో వచ్చారు పాపం, సంగారెడ్డి నుంచి వచ్చి కూకటపల్లిలో చేసుకుంటూ, తల్లి ఏమో ల్యాబ్ టెక్నీషియన్, తండ్రి ఏమో మెకానిక్. దయార్గూడలోని ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉంటున్నారు. కృష్ణ మెకానిక్గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. సహస్ర బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి. కుమారుడు ఇంటి సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ మీట్ నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో సహస్ర ఇంట్లోనే ఉంటుంది.
ఈ నెల 18న ఉదయం కుమారుణ్ణి స్కూలుకు పంపిన తల్లిదండ్రులు తమ విధులకు వెళ్ళిపోయారు. స్కూలుకి వెళ్ళి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పారు. అయితే ఉదయం 10:30 గంటల సమయంలో పక్క అపార్ట్మెంట్లోని బాలుడు గోడ దూకి సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్లోకి వచ్చాడు. పెంట్ హౌస్లో ఎవరూ లేరనుకొని సోరీకి ప్రయత్నించాడు. కానీ ఇంట్లోనే ఉన్న సహస్ర అతన్ని గమనించి అడ్డుకునింది. ఆందోళన చెందిన బాలుడు సహస్ర ఆ విషయాన్ని అందరికీ చెప్తుందనే భయంతో ఆమె నోరు నొక్కి తన వెంట తీసుకెళ్లిన కత్తితో కడుపులో గొంతుపై ఇష్టం వచ్చినట్లు పొడిచినాడు. తర్వాత గోడ దూకి తమ అపార్ట్మెంట్లోకి పారిపోయాడు. మరోవైపు తన కుమారుడికి లంచ్ బాక్స్ రాలేదని మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణకు స్కూల్ నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఇంటికి వెళ్ళాడు. అప్పటికే సహస్ర రక్తపు మడకల్లో చనిపోయి కనిపించింది. చిన్న క్లూ ఆధారంగా ముందుకెళ్ళి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్తో పాటు పరిశీలన చేయించారు. హత్య ఉదయం 10 నుంచి 10:30 గంటల మధ్య జరిగినట్లు ఫారెన్సిక్ నిపుణులు తేల్చారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. బయట వాళ్ళు వచ్చిన ఆనవాళ్ళు ఏమీ లేవు. అదే అపార్ట్మెంట్లోని వారిని చుట్టుపక్కల వారిని విచారించినా ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఘటన జరిగిన రోజున వర్షం పడడంతో జాగిలాల వాసన పసిగట్టలేకపోయాయని తెలిసింది. అయితే సహస్ర హత్యకు జరిగిన రోజు చుట్టుపక్కల వారిని పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో నిందితుడైన బాలుడు సుమారు 10:30 సమయంలో డాడీ అంటూ సహస్ర పెద్దగా అరవడం వినిపించిందని చెప్పినట్లు సమాచారం. ఆ బాలుడు తరచూ వచ్చి పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారన్నది గమనించడాన్ని గుర్తించినట్టు తెలిసింది. ఇంకా ఆ బాలుడు సహస్ర తమ్ముడు స్నేహితులని అప్పుడప్పుడు గోడ దూకి వారింటికి వెళ్ళేవాడని పక్క అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం. బాలిక హత్య జరిగినట్లు నిపుణులు చెప్పిన సమయం సహస్ర అరిసిందంటూ బాలుడు చెప్పిన సమయం సరిపోల్చడంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసిన విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. దీనితో ఈరోజు ఏం జరిగినది తెలుసుకునేందుకు పోలీసులు ఘటనా స్థలంలో నిందితుడైన బాలుడితో సీన్ రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారము. చూడండి, ఆ బాలుడు పాపం 10వ క్లాస్ చదువుకునే పిల్లోడు దొంగతనానికి పోయి సహస్ర అనే అమ్మాయిని చంపేశాడు. ఎవరు లేని టైంలో ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఆ పిల్లోడి ఇంట్లో ప్రాబ్లం అంట. నిందితుడైన బాలుడికి తల్లిదండ్రులతో పాటు 2 అక్కలు ఉన్నట్లు తెలిసింది. అతను రెండో అక్క ఇద్దరు 10వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. తండ్రి మద్యానికి బానిస కావడంతో తల్లి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించినట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవలు జరిగేవని, ఆ వాతావరణంలో మానసికంగా ఒత్తిడికి లోనైన బాలుడు డబ్బు కోసం ఏదైనా చేయాలని నిర్ణయానికి వచ్చాడని సమాచారం. ఈ క్రమంలో కృష్ణ రేణుక దంపతుల ఇంట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న నిందితుడు సోరీ కోసం ప్రణాళిక వేసుకొని కాగితంపై రాసుకున్నట్లు తెలిసింది. ఆ కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా తాళం పగలగొట్టి తర్వాత ఇంట్లో ఉన్న డబ్బును తీసుకోవాలి. తర్వాత ఇంట్లో గ్యాస్ సిలిండర్ పైపు కట్ చేయాలి. గ్యాస్ లీక్ చేయాలి. బయటకు వచ్చి గడియ పెట్టి వెళ్ళిపోవాలి. గ్యాస్ మొత్తం లీక్ అయి అగ్ని ప్రమాదం జరగాలి. దీంతో మిషన్ డన్ అని రాసుకున్నట్లు సమాచారం. కానీ బాలుడు సోరీకి వెళ్ళిన సమయంలో సహస్ర గుర్తించడంతో ఆమెను హత్య చేసి పారిపోయినట్లు తెలిసింది. చూడండి, ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లో దొంగతనానికి పోయి ఆ అమ్మాయి అడ్డుకునిందని చెప్పి కత్తితో పొడిచి చంపేశారండి. చూడండి, 10th క్లాస్ కిల్లర్ ఆయన. కూకటపల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ, వెలుగులోకి సంచలన విషయాలు. చూడండి, 20 సార్లు పొడిచి ఇంట్లోంచి పరారైనారట. బాలిక తండ్రిపైన అనుమానం వచ్చేలా పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం. చూడండి, ఇది అండి కూకటపల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు ఛేదించిన మిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.